రాచమల్లో రాజన్న క్యాంటీన్ అని మున్సిపాలిటీ స్థలం తక్కువ డబ్బుకు లీజు తీసుకొని అన్నం ఏమన్నా పెడతాడారు అన్నాడా? ఏమి చెప్పినాడన్నా మీ బావ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి? మా అమ్మ ఆజ్ఞ ఇచ్చింది, 11 సంవత్సరాలు నేను అన్నం పెడతా అని రాచమల్లు రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆడ రాజశేఖర రెడ్డి సారిది పెద్ద శిలా విగ్రహం ఒకటి పెట్టినారు. మరి ఆడిపోయినారన్నా ఇప్పుడు? మాకన్నా నువ్వు చెప్పాల్సింది నీతులు. నువ్వు చేసేది చాలా ఉన్నాయి చూడు, అవి చేయి ఫస్ట్. అన్న రాచమల్లు రాజన్న క్యాంటీను మా అమ్మ చెప్పింది అన్నం పెడతా అని చెప్పినావు కదన్నా, మున్సిపాలిటీ స్థలం తక్కువ తీసుకున్నావు. అదే మా నాయకుడు సురేష్ నాయుడు ఏం చెప్పినాడన్నా, ఎలక్షన్ల వరకు పెడతా, మళ్ళా మా గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము అని చెప్పినాడు. ఆ మాట ప్రకారమే రేపు ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లో దగ్గర ఒక 200 నుంచి 300 వరకు స్థలాలు చూసి పెట్టబోతాన్నాం. నువ్వు అమ్మ చెప్పింది కదన్నా, నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావని ప్రజలు ఇట 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 పోయేటప్పుడల్లా ఇట చూసాడన్నా. నేను ఎప్పుడు ఇంటికి అట్నే కదా పోయేది. ఇంత ముందుగా నీకు ప్రెస్ మీట్లో మతికి చేసినా ఎప్పుడు పెడతా ఉన్నా అని. ఎప్పుడు పెడతావో ప్రతిమాముఖంగా ఉసురు చెప్పునా. అందరూ పాపం పేద ప్రజలు చాలా మంది ఉన్నారు అన్నం తినాలా అని. అందున నీ లెక్క అంటే చాలా ఇష్టం నా అందరికీ. సురేష్ నాయుడు అన్న పెట్టినట్టే పెట్టున్నా, చాలా క్వాలిటీగా పెట్టు. చాలా మంది ప్రజలు, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నా. మేము అన్నా క్యాంటీన్లు పెడతాం, నువ్వు పేరు పెట్టినందుకన్నా బంగారెడ్డి అన్నా చెప్పున్నా మీ బావకు ప్లీజ్ నా చెప్పున్నా.